పెద్దపల్లిలో ధాన్యం సేకరణపై మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్, శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు చర్చించారు. ఈ సమావేశ వివరాలను మంత్రి శ్రీధర్ బాబుతో ఈటీవీ ముఖాముఖిలో పంచుకున్నారు. కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు పరిస్థితిపై, అలాగే పెద్దపల్లిలో ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు పరిస్థితిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పొంగులేటి శ్రీధర్ బాబు వీళ్ళంతా కూడా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. అసలు ఈ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి ధాన్యం కొనుగోలు విషయంలో యంత్రాంగం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, మనతో పాటు చెప్పడానికి మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. సార్ చెప్పండి, ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది, అకాల వర్షాలు కురుస్తున్నాయి. సో ఈరోజు రివ్యూలో ఏం చేశారు, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళకి? ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, లక్ష్మణ్ కుమార్ గారితో పాటు నేను, మా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులందరూ కూడా ఈరోజు జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకు సంబంధించి ఒక సందేశాన్ని ఇవ్వడానికి వచ్చాం. వారు పండించిన ప్రతి గింజను ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరతో కొనే కార్యక్రమం చేస్తుంది. దాని పరంగా ఇప్పటివరకు సేకరించిన ధాన్యం ఎంత, రాబోయే 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో ధాన్య సేకరణ చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. రైస్ మిల్లర్లో స్టోరేజ్ కెపాసిటీ లేకుంటే మరి ప్రైవేట్ గోదాములను కూడా హైర్ చేసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించడం జరిగింది. రైతులు అకాల వర్షాలు పడతా ఉన్నప్పుడు వారు పండించిన ధాన్యానికి సంబంధించి మరి తడుస్తుంది, మొలకలు వస్తాయని భయాందోళనతో జనరల్గా ఉంటారు. వారికి సంబంధించి మేము చెప్తా ఉన్నాం, తడిసిన ధాన్యాన్ని కూడా, ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం, ఎవరి మానవ తప్పిదం లేదు ఇక్కడ, ప్రకృతి వైపరీత్యం ద్వారా కూడా రైతు నష్టపోవద్దు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాము, ఆందోళన పడొద్దని రైతులకు ఒక ధైర్యాన్ని ఇప్పించడానికి వచ్చినాం. చాలా కష్టపడి రైతు ధాన్యానికి సంబంధించిన అంశం వచ్చే వరకు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఆ అంశాన్ని పక్కన పెట్టి ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు, బీజేపీ, బీఆర్ఎస్ ఒకరేమో రాజకీయ ఘోష అని యాత్ర చేస్తూ ఉన్నారు. వారి ఘోష వారికే అర్థం కాలేదు, దేని గురించి ఈరోజు యాత్రలు చేస్తూ ఉన్నారు. బీజేపీ వాళ్ళని నేరుగా అడుగుతూ ఉన్నాం, వారి బాధ్యత లేదా? ప్రకృతి వైపరీత్యం వస్తే మేమున్నాము, మేము తీసుకుంటాము, రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటాము, నిధులు పంపిస్తాము, దాన్ని సేకరణ చేయాలి అని కేంద్ర ప్రభుత్వం ధైర్యం చెప్పనక్కర్లేదా? మేము బీజేపీ నాయకులు అడుగుతా ఉన్నాం, స్పష్టంగా అడుగుతా ఉన్నాం. బాధ్యత వారిపైన ఉంది, కేంద్రంలో ఉన్నారు. మీరు కేవలం కనీసం మద్దతు ధర ప్రకటించారు, అది కేంద్రం ఏ ప్రభుత్వం ఉన్నా ప్రకటించాల్సి వస్తుంది. ప్రకటన తర్వాత మీరు చేయాల్సిన సహకారం అందించకుండా ఈరోజు మొత్తం రైతు మావోడు, మా తెలంగాణ రైతాంగానికి సంబంధించిన ఒక ప్రధానమైన పౌరుడు అని వారు పండించిన ధాన్యాన్ని తీసుకోవాలి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అని చేస్తూ ఉన్న కార్యక్రమం. వారు రాజకీయ ఘోష పేరు వింట ఊరు తిరుగుతూ ఉన్నారు, బస్సులు పట్టుకొని. తిరగండి, కాదంటలేము. ఏం చేస్తున్నారు? రైతులకు సంబంధించి వర్షం పడితే, అగో నీకు ధాన్యంలో వర్షం రాత్రి పడితే పొద్దున కనబడి ధాన్యం తడిచిపోయింది, ఇంకా తీసుకుంటలేరా అని ఇంకా ఆందోళన చెందించి కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఏం చేస్తలేరు. ధైర్యంగా ఉండండి, మా కేంద్ర ప్రభుత్వం అని చెప్తున్నారా? మేము అడుగుతా ఉన్నాం, చెప్పాల్సిన ధైర్యం ఉందా లేదా? వాళ్ళ ప్రభుత్వం ఉందా లేదా? ఇంకా ప్రభుత్వం లేదు, మా కేంద్ర ప్రభుత్వం అనుకొని తిరుగుతూ ఉన్నారా? మేము బీఆర్ఎస్ పార్టీ వారిని కూడా అడుగుతా ఉన్నాం, మీరు 10 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి రైతుకు అనేక రకాలుగా అన్యాయం చేసి బస్తా పేరిట 5 కేజీలు 10 కేజీలు తరుగు పేరిట చేసిన కార్యక్రమాన్ని మర్చిపోయి ఈరోజు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు వారికి. ఈరోజు మొత్తం జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఫీల్డ్లో ఉండి రైతుకు మేము ఉన్నామని ధైర్యం చెప్తూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇక్కడే మా స్థానికంగా ఇక్కడ విజయరామరావు గారు మొత్తం మిల్లులు తిరుగుతూ, పీపీసీలు తిరుగుతూ, ఇంకో పక్కన రాజశేఖర్ గారు మిల్లులు తిరుగుతూ, ఏ నియోజకవర్గాల్లో, మా నియోజకవర్గంలో మా మార్కెట్ కమిటీ చైర్మన్లు మేము అందరం కూడా వారికి ధైర్యాన్ని ఇప్పించే కార్యక్రమం చేస్తే ఏ విధంగానో
రాజకీయం చేద్దాం, అకాల వర్షాలను కూడా రాజకీయం చేసి అకాల వర్షాలు పడ్డాయి, మేము వెనకాడలేదు. అకాల వర్షాలు పడ్డాయి కనుక ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిండ్రు, రెవెన్యూ మంత్రి గారు వచ్చిండ్రు, వచ్చి ధైర్యం చెప్పడానికి వచ్చిండ్రు. మేమందరం ఉన్నాం, రైతు సోదరులందరూ కూడా మేము చెప్తా ఉన్నాం, అధైర్యపడకుండా జిల్లా యంత్రాంగానికి తెలియజేయండి, మేమున్నాం, మీకు అండగా ఉంటాం, ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. ముఖ్యంగా హమాలీల కొరత, లారీల కొరత అనేది వేధిస్తుంది. ఎక్కడ కూడా అంటే కొన్ని చోట్ల లారీలు లేక చాలా ఇబ్బంది అవుతుంది. సో దీన్ని ఎట్లా సార్ట్అవుట్ చేస్తున్నారు? డెఫినెట్లీ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన అంశం ఒక ఛాలెంజ్ మాకు. ఎందుకంటే రైస్ మిల్లల దగ్గర స్థలం లేకుండా ఉంది కొద్దిగా, దాని తదుపరి మేది కూడా ఉంది. ఇంకా ప్రధానంగా ఏంటంటే ఈసారి అధికంగా దిగుబడి వచ్చింది, పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది. ఇప్పుడే రైతు సోదరులు అందరూ కూడా మాట్లాడారు. అన్నీ కూడా ఛాలెంజెస్, మేము ప్రభుత్వం ఛాలెంజెస్ ఎదుర్కొని ఒక సమస్య పరిష్కారం చేయడానికి ఉన్నాము, ఏం కాడతలేము. ఈ ఛాలెంజెస్ ఎదుర్కొనే ఎవ్వరికి ఇబ్బంది రాకుండా మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఎక్కడైనా లారీల ట్రాన్స్పోర్ట్ విషయంలో కొద్దిగా ఆలస్యమైతే ట్రాక్టర్ల ద్వారా టెంపరీ గోదాంకి షిఫ్ట్ చేసి ఖర్చు మళ్ళా సివిల్ సప్లైస్కి మళ్ళా డబుల్ ఖర్చు అయినా మళ్ళా ఆ గోదాం నుంచి రైస్ మిల్లర్లు పంపించడానికి ఒక ఆలోచన ఇచ్చినాం. ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంది దానిపైన. అందుకోసము కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, రైస్ మిల్లర్లకు సంబంధించి గంటలో దింపుకునేది 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు దింపుకునే వరకు రైతులు ఆందోళన పడుతుండొచ్చు, కాదంటలేము, దానికి కూడా చెప్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ వారికి ఇబ్బంది జరగకుండా కార్యక్రమం చేస్తామన్నాం, చేసి తీరుతాం. నెలాఖరు వరకే కొనుగోలు జరుగుతాయనే ఆందోళన ఉంది. సో మీరు రైతులకు ఏం భరోసా ఇస్తారు? నెలాఖరు వరకు కాదు, కొన్ని సందర్భాల్లో ముందు వస్తుంది పంట, కొన్ని సందర్భాల్లో వెనుక వస్తుంది, ప్రతి గింజ కొంటామని చెప్పారు. మన జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ ఈరోజు పెద్దపల్లి జిల్లాకు సంబంధించి కానీ ధాన్యం ఎప్పుడొస్తుంది, ఎప్పటి వరకు ఉంటుంది అని రైతు సోదరులందరూ కూడా తెలుసు. ఒక సమయం ఉంటుంది, ఆ సమయం దాటిన తర్వాత వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులు వారి లాస్ట్ గింజ మార్కెట్లో తీసుకొచ్చే వరకు మేము తీసుకుంటాం, కొంటాం, వారికి న్యాయం చేస్తాం. ఇది మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులు ఆందోళన చెందవద్దు, చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తాం. తడిసిన ధాన్యం విషయంలో కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తామని చెప్తున్నారు. అటు హమాలీలు కానీ ఇటు ట్రాన్స్పోర్ట్ కానీ కొంత ఇబ్బంది కలిగిన ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం అండగా ఉండదని ఆయన వివరిస్తున్నారు. కెమెరామెన్ తిరుపతితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.